మహిళలకు ఇంజెక్షన్లు పొడుస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న ఆగంతకుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఉన్మాది ఊహా చిత్రం ఆధారంగా తనిఖీలు కొనసాగిస్తున్న గోదావరి జిల్లాల పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నెల 26 తర్వాత ఇంజెక్షన్ దాడులు జరగలేదని, 2 రక్త నమూనాల్లో ఎలాంటి మాదక ద్రవ్యాలు, బ్యాక్టీరియా ఉపయోగించలేదని నివేదిక వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంజెక్షన్ భయం వీడటం లేదు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న తనకు ఇంజెక్షన్ ఇచ్చారని భీమవరం మండలం కొవ్వాడ అన్నవరానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు ఆస్పత్రిలో చేరాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అజ్ఞాత వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చానని, అతను మధ్యలో దిగిపోగా ఇంటికెళ్లాక నొప్పిగా అనిపించి చూసుకోగా ఇంజెక్షన్ చేసిన విషయం తెలిసిందని సాయికుమార్ చెప్పాడు. ఉన్మాదిని పట్టుకునేందుకు ఉభయ గోదావరి జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో ఓ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లలంక చెక్పోస్టు వద్ద నిడదవోలు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద సిరంజి ఉందని పొంతనలేని సమాధానాలు చెప్పడం వల్ల రావులపాలెం సీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. అనుమానితుడి పేరు రవికుమార్ అని, అతడి స్వస్థలం కడియం మండలం బుర్రిలంక అని సీఐ వెల్లడించారు. 26 తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయింది మన భీమవరం, పాల్కొడేరు, పెనుగొండ ఏరియాలో. అది అన్ని కేసెస్ మేము డీటెయిల్గా వెరిఫై చేసాము. కానీ అది అన్ని కేసెస్ ఫాల్స్ ప్రూవ్ అయింది. దీంట్లో డ్రగ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్సిడెంట్స్ ఏం లేదు. దీంట్లో అతను ఒక ప్రాంక్ ప్లే చేస్తున్నారు, ఒక చిన్న ఇది పర్వర్ట్ గా బిహేవ్ మిస్చీవ్ చేస్తున్నారు. 100% విల్ డిటెక్ట్ ద కేస్. చాలా అడ్వాన్స్ ప్రోగ్రెస్ లో ఉంది ప్రస్తుతం. ఓకే, కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు షేర్ దట్ స్టేజెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కానీ టవర్ డంప్ అనాలిసిస్ చేయడం జరిగింది, సీసీటీవీ అనాలిసిస్, ఫుటేజ్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. అండ్ అది ఎన్యూమరేషన్ మీరు చూసా కదా, మండల్లో ఊళ్ళో మేము అది ఎన్యూమరేషన్ కూడా చేస్తున్నాం. 80 పరిస్థితుల్లో నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను, వీల్ 100% న్యాప్ ద అక్యూజ్డ్. ఈ నెల 26 తర్వాత ఇంజెక్షన్ దాడులు జరగలేదని, తనిఖీలు కొనసాగుతున్నాయని, ఆగంతకుణ్ణి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని నియమించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పష్టం చేశారు. ఉన్మాది కోసం తనిఖీలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.